హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మధుని అందరి ముందు అవమానించాలని లోహిత శ్రేయాలు మధు పైన దొంగతనం నేరాన్ని మోపుతారు. అది నిజమనుకొని నాగవల్లి మధుని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. అప్పుడే మ్యాడీ ఒక చిన్న పిల్లాడి దగ్గర ఉన్న ఫోన్లో ఉన్న వీడియోని అందరికీ చూపిస్తాడు. అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూడమ్మా, మధు ఏ తప్పు చేయలేదు, కావాలనే మధు పైన ఇలా నిందలు వేశారు. అసలు దొంగతనం చేసిన వాళ్ళు వేరే ఉన్నారు, కావాలంటే మీరే చూడండి అని చెప్పి మ్యాడీ నాగవల్లికి ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటాడు. ఆ వీడియోని చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శ్రేయా లోహితాలు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ చాలా కంగారు పడుతూ ఉంటారు. దొరికిపోయామని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక నాగవల్లి కోపంగా ఇంటి పని మనిషి అయిన రమ్యని పిలుస్తుంది. రమ్య చాలా భయపడుతూనే నాగవల్లి దగ్గరికి రాగానే నాగవల్లి రమ్య చెంప పగలగొడుతుంది. అది చూసి రమ్య అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే దొంగతనం చేస్తావా, అసలు ఎందుకు ఇలా చేశావు అని రమ్యని నిలదీస్తుంది నాగవల్లి. ఇక రమ్య అయితే తనతో ఈ పని చేయించిన లోహిత శ్రేయాల వైపే చూస్తూ ఉంటుంది. ఇక లోహిత శ్రేయ రమ్యని బెదిరిస్తూ చెప్పొద్దు అని భయపెడతారు. దాంతో రమ్య భయపడిపోయి కావాలని డబ్బు కోసం కకృతిపడి ఇలా చేశానమ్మా అని అంటుంది. దాంతో నాగవల్లి ఇంకా కోప్పడుతూ, రే వరుణ్, దీనికి ఎంత జీతం ఇవ్వాలో ఇచ్చి పంపించేసేయ్ అని చెప్పగానే ఇక వరుణ్ సరే అత్తయ్య అని అంటాడు. ఇక అప్పుడే వసంత, వదిన, ఇక అందరూ కంగారు పడకండి, ఎలాగో దొంగ దొరికిపోయాడు కదా, పదండి జరగవలసిన కార్యక్రమం గురించి చూద్దాం అని వసంత అనగానే అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు. అమ్మ, ఒక్క నిమిషం ఆగండి అని అనగానే ఏంట్రా అని అంటాడు. ఇందాక పని మనిషిని చేసిన దానికి సెటిల్మెంట్ చేశావు, మరి మధుని మనమంతా కలిసి ఇంతలా అవమానించాము, తన గురించి ఎలాంటి సెటిల్మెంట్ చేయలేదు కదా అని అనగానే చేయడానికి ఏముందిరా, తన బ్యాగ్లో నగ దొరికింది కాబట్టే కదా అందరం తను దొంగతనం చేసిందని నమ్మాము, ఎవరైనా కూడా అలాగే చేస్తారు, ఇందులో సారీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు అని అంటే ఏంటి మమ్మీ, నా జేబులో ఆ నగ దొరికినా కూడా నన్ను కూడా ఇంతలా అవమానించేవాళ్ళ అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మ్యాడీ అయితే మధు దగ్గరికి వెళ్ళి సారీ మధు, సారీ వెరీ మచ్ అని చెప్పగానే అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి, ఏంట్రా నువ్వు తనకి సారీ చెప్పడం ఏంటి అని అనగానే అవునమ్మా, తప్పులేదు, మధు ఎలాంటిదో నాకు బాగా తెలుసు, ఎదుటి వారికి సాయం చేస్తుంది కానీ ఎప్పుడూ కూడా పరాయి వాళ్ళ సొమ్మికి ఆశపడదు, అలాంటి మధు పైన దొంగతనం మోపి ఇంతలా అవమానించాము, ఒక ఆడపిల్ల మన ఇంట్లో బాధపడితే అది మనకి మంచిది కాదమ్మా అని మ్యాడీ చెప్తూ ఉంటే నాగవల్లి లోహిత శ్రేయాలు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక వసంత, మ్యాడీ, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం రా, ముందు జరగవలసిన దాని గురించి చూద్దాం, పదవదిన లోపలికి వెళ్దాం, అందరికీ వాయినాలు ఇవ్వాలి అని చెప్పగానే ఇక నాగవల్లి, శ్రేయ, లోహిత అందరూ కూడా లోపలికి వెళ్తారు. మధు అయితే ఏడుస్తూ అక్కడే బాధపడుతుంది. ఇక అది చూసిన మ్యాడీ మధు దగ్గరికి వెళ్ళి సారీ మధు,
మా వల్ల నువ్వు ఎంతో బాధపడ్డావు, అందుకు మా కుటుంబం తరపున నేను సారీ చెప్తున్నాను అని చెప్పగానే, ఏంటి మేడీ నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? అయినా నా బ్యాగ్లో నగ దొరికింది కాబట్టే కదా అందరూ అపార్థం చేసుకున్నారు. నేనంటే నీకు పరిచయం ఉన్నాను కాబట్టి నేనేంటో నీకు తెలుసు, కానీ మీ వాళ్ళకి తెలియదు కదా, అందుకే అపార్థం చేసుకున్నారు అని మధు అంటుంది. సరే మధు, పద లోపలికి వెళ్దాం అని మేడీ మధుని లోపలికి తీసుకెళ్తాడు. ఇదంతా చూసి లోహిత శ్రేయాలైతే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఏంటి లోహి, ఆ మధుని అందరి ముందు అవమానించి మా బావకి దూరం చేయాలని చూస్తే మన ప్లాన్ అంతా ఇలా రివర్స్ అయిందేంటి అని అనగానే, అవును శ్రేయ, ఆ పిల్లవాడి దగ్గర ఆ వీడియో లేకపోయి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది. మధు వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంటికి వెళ్ళేది. జీవితంలో ఇక మీ బావ మధు మొహం చూసేవాడు కాదు. కానీ ఇక్కడ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇంకోసారి ట్రై చేద్దాం, ఆ మధుని అస్సలు వదిలేది లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. మధు వాయినం తీసుకున్న తర్వాత చాలా బాధపడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మధు పడుకునే నిద్ర లేవకుండా ఉంటుంది. అప్పుడే చంటి, సుబ్బారావు, స్వరూప ముగ్గురు కూడా మధు దగ్గరికి వెళ్తారు. మధు నిద్రపోతూ ఉండడం చూసి ఇక ఒక్కసారిగా బెలూన్స్ పేల్చుతూ ఉంటారు. ఆ సౌండ్కి మధు దిగ్గున లేచి కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటుంది. తన ముందు చంటి, సుబ్బారావు, స్వరూప చాలా సంతోషపడుతూ ఉండడం చూసి, అమ్మ, నాన్న, రే చంటి, ఏమైందిరా, ఎందుకు ఇలా సౌండ్ చేస్తున్నారు, ఇదంతా ఏంట్రా అని అంటే, ఏంటక్క, నిజంగా ఈరోజేంటో నీకు గుర్తులేదా అని అంటాడు. రే, గుర్తుంటే ఎందుకు అడుగుతానురా, అసలు ఈరోజేంటి అని అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా, నీ పుట్టినరోజుని నువ్వు మర్చిపోతే ఎలా చెప్పు అని సుబ్బారావు అనగానే ఇక మధుకి అసలు విషయం గుర్తొస్తుంది. అవును నాన్న, ఈరోజు నా పుట్టినరోజు కదా, మర్చిపోయాను. వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే పుట్టానని నన్ను మా అమ్మ, నాన్న, మా మామయ్య కూడా ఎంతో గారాబంగా చూసుకునేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు నాతో లేరు అని బాధపడుతూ ఉంటే, బాధపడకమ్మా, నీకు మేమంతా ఉన్నాం కదా అని మధుకి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక స్వరూప, సుబ్బారావు, చంటి మధుకి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటే మధు అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక చంటి, అక్క, ఈరోజు సాయంత్రం మన కాలనీ వాళ్ళందరినీ పిలిచి కేక్ కటింగ్ చేసి నీ బర్త్డే పార్టీని గ్రాండ్గా అరేంజ్ చేద్దాం అని చెప్పగానే ఇక మధు, వద్దురా చంటి, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని తెలుసు కదా, మళ్ళీ ఎందుకురా అని అంటూ ఉంటే, అదేంటమ్మా, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది పుట్టినరోజు, ఎప్పుడు చేసుకోమన్నా నేను పుట్టినరోజుని చేసుకునేదానివి కాదు, కానీ ఈసారైనా చేసుకోమ్మా అని స్వరూప అంటూ ఉంటే, అమ్మ, అన్నీ తెలిసిన నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి, నేను పుట్టినరోజు ఎందుకు చేసుకోవట్లేదో మీకు తెలుసు కదా, మా అమ్మ, నాన్న, నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు మిస్ అయిపోయారు. వాళ్ళతో ఉన్నప్పుడు నా బర్త్డేని స్కూల్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు వాళ్ళు నాతో లేరు. అలాంటప్పుడు నేను ఎలా నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలి? వద్దమ్మా, మళ్ళీ నా జీవితంలోకి నాన్న, లోహిత, చందు, మహిళలు ఎప్పుడైతే వస్తారో అప్పుడే నాకు పుట్టినరోజు, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అని మధు అంటుంది. ఇక స్వరూప, సరేలేమ్మా, నీకు ఇష్టం లేకపోతే నిన్నెందుకు ఇంతలా ఇబ్బంది పెడతాము అని అంటూ ఉంటుంది. ఇక చంటి, ఏంటక్క, నువ్వు ఈరోజు బర్త్డే చేయడానికి ఒప్పుకుంటావేమో
నీ వంక పెట్టుకొని నేను కూడా రకరకాల ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం అసలుకే వద్దని వెళ్ళిపోయావేంటక్క అని అనుకుంటాడు. ఇక మధు రోజులాగానే కాలేజ్కి వెళ్ళడానికి మామూలుగా రెడీ అవుతుంది. అప్పుడే పద్దు అక్కడికి వచ్చి, మధు కాలేజ్కి టైం అవుతుంది, వెళ్దామా అని అనగానే, మధు వస్తున్నానే అని చెప్పి ఇక మధు పద్దు ఇద్దరూ కూడా కాలేజ్కి వెళ్తారు. కాలేజ్కి వెళ్ళగానే మధు మ్యాడీ కోసమే వెతుకుతూ ఉంటుంది. అది చూసి పద్దు, ఏంటే మళ్ళీ మొదలు పెట్టావా, మ్యాడీ కాలేజ్కి వచ్చే ఉంటాలే అని చెప్పి అంటూ ఉంటే, పద్దు ఏంటే అలా అంటావు, నేను మ్యాడీని మంచి ఫ్రెండ్గానే చూస్తున్నాను, నువ్వు ఏవేవో అర్థాలు వెతకకు అని పద్దుతో గొడవ పడుతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే అక్కడే మ్యాడీ మధుని చూస్తాడు. ఇక వెంటనే మధు దగ్గరికి వచ్చి, హాయ్ మధు, హాయ్ పద్దు అని ఇద్దరికి పలకరిస్తూ ఉంటే, ఇక మధు అయితే హాయ్ మ్యాడీ అని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే మ్యాడీ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి, మ్యాడీ నువ్వు చెప్పినవన్నీ అరేంజ్ చేశాంరా, ఇంకా నీదే లేటు అని అనగానే, మధు ఏంటి మ్యాడీ ఏదో అరేంజ్ చేశానని చెప్తున్నారు, ఏం చేశారు అని అడుగుతుంది. అదంతా సస్పెన్స్ మధు, ఇంకాసేపట్లో మన కాలేజీలో ఒక చిన్నపాటి మీటింగ్ ఉంటుంది, కేక్ కటింగ్ ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పగానే, కేక్ కటింగా, ఏంటి మ్యాడీ ఈరోజు నీ బర్త్డేనా అని అంటుంది. లేదు మధు, నా బర్త్డే కాదు, నాకు బాగా కావలసిన వాళ్ళ బర్త్డే అని చెప్పగానే, మధు ఇదేంటి ఈరోజు నా బర్త్డే అని మ్యాడీకి ఎలా తెలిసింది, అయినా నా బర్త్డే గురించే కేక్ కటింగ్ అని ఎందుకు అనుకోవాలి అని అనుకుంటూ, ఎవరు మ్యాడీ ఆ స్పెషల్ పర్సన్ అని అంటుంది. అదంతా ఇంకాసేపట్లో తెలుస్తుందిలే మధు, ఎందుకు అప్పటి వరకు వెయిట్ చెయ్యి అని అంటాడు. ఇక మధు, సరేలే కాసేపు ఆగితే ఎవరిదో బర్త్డే తెలిసిపోతుంది కదా అని మధు అనుకుంటూ ఉంటుంది. మ్యాడీ చిన్ని బర్త్డేని గుర్తు పెట్టుకొని ఆ రోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత కాలేజ్ గ్రౌండ్లో ఒక చిన్నపాటి మీటింగ్ పెడతాడు. అక్కడికి మైక్ తీసుకొని కాలేజీలో చదివే బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా ఈ కేక్ కటింగ్ దానికి రావాల్సిందిగా కోరుతున్నాను అని మ్యాడీ చెప్పగానే, కాలేజీలో చదివే స్టూడెంట్స్ అంతా కూడా గ్రౌండ్లోకి వస్తారు. వాళ్ళందరూ అక్కడికి వచ్చేసరికి మ్యాడీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడే మ్యాడీ ఫ్రెండ్స్, ఏంటి మ్యాడీ ఈరోజు నీ బర్త్డేనా, చెప్పనే లేదు అని అంటారు. ఇక మ్యాడీ, లేదు ఈరోజు నా బర్త్డే కాదు, నా బర్త్డేను కూడా నేను గుర్తుంచుకోలేను, కానీ నాకు బాగా ఇష్టమైన వాళ్ళ పుట్టినరోజు అని మ్యాడీ చెప్తూ ఉంటే, మధు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అసలు విషయం చెప్పకుండా అన్నీ చెప్తావేంటి మ్యాడీ, ఈరోజు అసలు బర్త్డే ఎవరిది అని అడుగుతూ ఉంటారు. ఇక మ్యాడీ, ఈరోజు నా చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు చిన్ని బర్త్డే, 10 సంవత్సరాల క్రితం మేమిద్దరం కలిసి ప్రాణ స్నేహితుల్లా ఉన్నాం, కానీ అనుకోకుండా విడిపోయాము. నేను నా పుట్టినరోజునైనా మర్చిపోతానేమో కానీ నా ప్రాణ స్నేహితురాలైన చిన్ని పుట్టినరోజుని ఎప్పటికీ మర్చిపోలేను. ఎక్కడ ఉన్నా ఈ రోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటాను అని మ్యాడీ చెప్తూ ఉంటే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. మధు అయితే ఏమీ అర్థం కాకుండా, ఇదేంటి మ్యాడీ చిన్ని బర్త్డే అని చెప్తున్నాడు, నేనే కదా చిన్నిని, మరి నా బర్త్డేని నాకు తెలియకుండా మ్యాడీ చేయడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే కేక్ కటింగ్ చేస్తూ, మీరంతా నా ఫ్రెండ్ చిన్నికి విషెస్ చెప్పండి
అని ఇక గట్టిగా హ్యాపీ బర్త్డే చిన్ని అరుస్తూ ఉంటారు. ఇదంతా చూసి మధుకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, నా బర్త్డేని ఇంతలా గుర్తుపెట్టుకుంది అంటే ఖచ్చితంగా మ్యాడీ మహియే అయినట్టుంది. మహిలాగే మాట్లాడుతున్నారు, మహిలాగే ప్రవర్తిస్తున్నారు, నన్ను మహిలాగే స్నేహంగా చూసుకుంటున్నారు అంటే మ్యాడీనే మహినా అని మధు చాలా సంతోషపడుతూ ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మధు మ్యాడీ అని పిలుస్తుంది. పరిగెత్తుకుంటూ మ్యాడీ దగ్గరికి వెళ్ళి, మ్యాడీ ఏంటిదంతా, అసలు చిన్ని ఎవరు అని మధు కావాలనే తెలుసుకోవడానికి మ్యాడీని అడుగుతూ ఉంటుంది. ఇక మ్యాడీ, మధు నీకది చెప్పాలంటే పెద్ద స్టోరీ. చిన్ని నా చిన్నప్పటి ప్రాణ స్నేహితురాలు. మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. నా ప్రాణాలని కాపాడడానికి తన ప్రాణాలని కూడా లెక్క చేయకపోయేది నా ఫ్రెండ్ చిన్ని. 10 సంవత్సరాల క్రితం అనుకోకుండా నేను ఫారెన్కి వెళ్ళిపోయాను. కానీ ఎప్పుడూ కూడా తన గురించే ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నా పేరెంట్స్ని ఎదిరించి మరీ ఇక్కడికి వచ్చాను అంటే అది నా చిన్ని కోసమే. చిన్నిని ఎన్నో చోట్ల వెతుకుతున్నాను, కానీ నా చిన్ని ఎక్కడా కనిపించట్లేదు. అసలు చిన్ని ఈ మహిని మర్చిపోయిందా అని భయంగా ఉంది మధు అని అంటూ ఉంటే మధు ఒక్కసారిగా సంతోషపడుతుంది. అంటే మ్యాడీనే నా చిన్నప్పటి ఫ్రెండ్ మహి అన్నమాట. నా ఫ్రెండ్ మహిని కళ్ళ ముందే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను అని మధు అనుకుంటూ ఉంటే మ్యాడీ, ఏంటి మధు, ఏం ఆలోచిస్తున్నావు, ఏమీ మాట్లాడవేంటి అని అడుగుతాడు. ఇక మధు, మ్యాడీ నేనెవరో తెలుసా అని అంటూ ఉండగానే ఇంతలోనే కావేరికి ఇచ్చిన మాట గుర్తుకు వస్తుంది. వెంటనే ఆగిపోయి, లేదు, నేనే చిన్నినని మహికి ఎప్పటికీ తెలియకూడదు. అలా తెలిస్తే అమ్మకిచ్చిన మాట తప్పిన దాన్నవుతాను అని మధు అనుకుంటూ ఉంటుంది. ఇక మ్యాడీ, ఏంటి మధు, ఏదో చెప్పబోయి ఆగిపోయావేంటి అని అనగానే, ఏం లేదు మ్యాడీ, నీ ఫ్రెండ్ చిన్నికి ఇంకొకసారి విషెస్ చెప్తున్నాను. హ్యాపీ బర్త్డే చిన్ని. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. తొందరలోనే నీ చిన్ని నీకు కనిపించాలి మ్యాడీ అని అనగానే ఇక మ్యాడీ, థ్యాంక్స్ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు మంచి మనసుతో అలా బ్లెస్ చేసావు అంటే ఖచ్చితంగా నా చిన్ని కనిపిస్తుందన్న నమ్మకం వచ్చింది అని మ్యాడీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మధు అయితే అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన పద్దు, మధు ఏంటే, ఏమైంది, ఎందుకు అలా బాధపడుతున్నావు అని అంటే ఇక మధు, పద్దు ఇప్పుడు మ్యాడీ చెప్పాడు కదా తన చిన్నప్పటి ఫ్రెండ్ చిన్ని అని, అది ఎవరో కాదే, నేను మహి ఇద్దరం చిన్నప్పుడు ప్రాణ స్నేహితుల్లా ఉండేవాళ్ళం. కానీ మహి నన్ను మర్చిపోయాడు అనుకున్నాను, కానీ ఇంతలా నన్ను ఆరాధిస్తున్నాడని అభిమానిస్తున్నాడని అనుకోలేకపోయాను. నా కళ్ళ ముందే మహిని పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను అని మధు బాధపడుతూ ఉంటే పద్దు షాక్ అయిపోతుంది. ఏంటి మధు, ఏమంటున్నావు నువ్వు అంటే మ్యాడీనే నువ్వు వెతుకుతున్న మహినా అని అంటే అవునే అని అంటుంది. ఇప్పుడే వెళ్ళి ఈ నిజం మ్యాడీకి చెప్దామే అని అనగానే, వద్దు పద్దు, ఈ నిజం ఎప్పటికీ మ్యాడీకి తెలియకూడదు అని అంటుంది. దేనికి పద్దు, పాపం మ్యాడీని చూసావు కదా నీ కోసం ఎంతలా బాధపడుతున్నాడో, అయినా కూడా వద్దంటావేంటి అని అంటుంది. వద్దు పద్దు, నేను మా అమ్మకి మాటిచ్చాను ఇక్కడి మనుషులని కలవను అని, ఆ మాట తప్పలేను అని మధు అంటూ ఉంటే మరి మ్యాడీని ఎంతకాలమని బాధ పెడతావు అని అంటుంది. చూడు పద్దు, నా అంతట నేనుగా చెప్పలేను, కానీ ఏదో ఒకరోజు మ్యాడీకి నేనే చిన్నినని తెలిసిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం అని మధు అంటుంది.
ఈ విధంగా మధుకి మ్యాడీనే మహి అని నిజం తెలియబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.